యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. కరరాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 2 పాదాలు మకర రాశి. మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో 14 ఆదాయము, 14 వ్యయము, 3 రాజపూజ్యత, 1 అవమానత. మకర రాశి వారికి ఆ యొక్క సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి యొక్క గ్రహస్థితిని బట్టి 2వ స్థానంలో కుజుడు శని, 3వ స్థానంలో రవి చంద్ర బుధ శుక్ర రాహువులు, 4వ స్థానంలో గురువు, 9వ స్థానంలో కేతువు. అంటే దీని యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉన్నదంటే ఈ మకర రాశి వారందరికీ కూడా గోచారరీత్యా అర్ధాష్టమ గురువు నడుస్తున్నది కాబట్టి ఈ 2/5/2024 వరకు అత్యంత జాగ్రత్త మాత్రం వహించవలెను. ఎందుకు అంటే ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయాల్లో మాత్రం కొంతవరకు ఇబ్బందులు జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. ఇకపోతే ఈ మధ్య ప్రాయంలోనే శస్త్రచికిత్సలకు సంబంధించిన విషయం జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. అత్యంత జాగ్రత్త వహించవలెను. ఉద్యోగ విషయంలో కూడా కొంచెం మార్పులు జరిగేటువంటి యొక్క సూచన. అదేవిధంగా 2/5/2024 నుంచి మొదలుకొంటే గురువు 5వ స్థానంలో వెళ్తాడు కాబట్టి వీరికి శుభకార్యక్రమాలకు నిర్వహణకు ముందుకు వెళ్ళడము, ఇకపోతే అనూహ్యమైనటువంటి యొక్క ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో లాభాలు, ఆర్థికపరమైనటువంటి యొక్క గతంలో ఉన్నటువంటి యొక్క వాటన్నిటి కూడా విశేషమైన యొక్క లబ్ధి పొందేటువంటి యొక్క సూచన. మకర రాశి వారందరికీ కూడా అనూహ్యమైనటువంటి యొక్క విషయం ఏంటంటే, ఒకటి అనూహ్యం అంటే వీరికి కొంచెం మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. ఎందుకంటే ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహు యొక్క ప్రభావంతో మాత్రం అద్భుతమైన ఫలితాలు జరగవచ్చు. కానీ 4వ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు యొక్క ప్రభావంతో కొంతవరకు ఇబ్బందులు జరగవచ్చు. వీటన్నిటికీ నివృత్తి పొందడం కొరకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి ఈశ్వర అభిషేకం కనుక చేసినట్టు మాత్రం మకర రాశి వారందరికీ కూడా ఊరట లభించి మంచి ఫలితాలు పొందాలని మనం చెప్పవచ్చు. Like and subscribe Eagle Media Works.